హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శివ స్టూడియో. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. చాలామంది న్యూమరాలజీ అనగానే ఒకే ఒక డౌట్ వస్తుంటుంది. నా పేరు నా డేట్ ఆఫ్ బర్త్కి సరిపడేలాగా ఉందా, అంటే నేను కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, అంటే నా పేరులో నెగిటివ్ ఎంత ఉంది, పాజిటివ్ ఎంత ఉంది, ఇది చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఒక పర్సన్ తన పేరులో ఎంత నెగిటివ్ ఉంది అని ఎవరికి వారే ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని డిస్కషన్ చేద్దామండి. మొదటిగా మీ యొక్క బర్త్ డేట్లో గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ బర్త్ డేట్ తీసుకుందామండి, 28/10/1995. ఇది ఒకళ్ళ బర్త్ డేట్ అనుకుందామండి. ఇప్పుడు ఈ పర్సన్ నాకు ఎంత ఉంది, అంటే నా నేమ్లో ఎంత నెగిటివ్ ఉంది అనేది తెలుసుకోవాలనుకున్నాడు. ఇతని నేమ్ వచ్చేసి వైభవ్ అనుకుందామండి. వైభవ్, ఇతని పేరు వైభవ్. 28/10/95లో పుట్టాడు. ఇతని పేరు వైభవ్. ఈ పర్సన్ అసలు తన పేరులో ఎంత పాజిటివ్ ఉంది, ఎంత నెగిటివ్ ఉంది, అసలు తను నేమ్ కరెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనుకున్నప్పుడు ఇది ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ బర్త్ డేట్లో గనక, అంటే బర్త్ డేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఈ మొదటిది ఇది గనక ఈ డేట్లో ఉంటే 10, 12, 13, 16, 18, 26, 28, 29 ఈ డేట్లో గనక మీదొక డేట్ అయితే ఖచ్చితంగా మీకు 10% నెగిటివ్ ఉన్నట్లే. కారణం ఏంటంటే, ఇక్కడ కనుక 10వ డేట్లో మీరు పుడితే ఆర్థిక పరమైన ఇబ్బందులైన అనుభవిస్తారు, లేదంటే వివాహ సంబంధమైన ఇబ్బందులు అనుభవిస్తారు. 28 కూడా అంతే. ఇక 12వ డేట్లో పుడితే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చిన్నప్పుడే బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. ఇక 13లో పుట్టినట్లయితే మీ వల్ల మీకు కానీ, మీ వల్ల మీకు ప్రశాంతత ఉండదు, మీ ఫ్యామిలీకి ప్రశాంతత ఉండదు. ఇక 16, 18లో పుట్టామా, ఇక మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేది పూర్తి డిస్టర్బెన్స్గా ఉంటుంది. 29లో పుడితే ఖచ్చితంగా 26 కానీ 29 కానీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ నెంబర్, అది వాటిలో పుట్టకూడదు. సో ఈ డేట్లో ఏ బర్త్ డేట్లో మీరు జన్మించినా మీకు 10% నెగిటివ్ని మీరు క్యారీ చేస్తున్నట్లే. నెంబర్ 1. నెంబర్ 2, మీ ప్యాటర్న్లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్యాటర్న్ వేద్దామండి. 28/10/1995, 28/10/1995, 28/10/11, 12, 21, 30, 35, 28/10 అంటే 1, ఇక్కడ 1, 10, 19, 24, 6, 8, ఇక్కడ 1, 6 డెడ్ యాంటీ, 1, 6 డెడ్ యాంటీ, 2 డెడ్ యాంటీలు ఉన్నాయి. ఇదే ఇక్కడ చెప్పారు. మీ ప్యాటర్న్లో డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంటే 10% నెగిటివ్ మీరు క్యారీ చేస్తున్నట్టే. నెక్స్ట్, మీ ప్యాటర్న్లో కూల్ నెంబర్లు కానీ వీక్ నెంబర్లు కానీ ఉంటే, ఇదిగో ఇది 6 కూల్ నెంబరు, 8 వీక్ నెంబర్, 2 ఉన్నాయి, అంటే మరో 10% నెగిటివ్ మీరు క్యారీ చేస్తున్నట్లే. ఇక మీ నేమ్ స్టార్టింగ్ లెటర్ కనుక ఆపోజిట్లో ఉంటే, అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క డెస్టినీ ఎంత, 8, 1, 3, 5, 7 డెస్టినీ ఉన్న వాళ్ళకి నేమ్ స్టార్టింగ్ లెటర్ AJCLNE ఉండాలి, దీంతో స్టార్ట్ అవ్వాలి. అదే 2, 4, 8 డెస్టినీ ఉన్న వాళ్ళకి BKMతో స్టార్ట్ అవ్వాలి. 6, 9 డెస్టినీ ఉన్న వాళ్ళకి CLతో స్టార్ట్ అవ్వాలి. మరి వీరికి 8 డెస్టినీ ఉంది, ఏంటంటే ఏంది, BKMలతో స్టార్ట్ అవ్వాలి, కానీ వీరి పేరు Vతో స్టార్ట్ అయింది. ఇది ఆపోజిట్. అంటే డెస్టినీని బట్టి ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలో ఆ లెటర్తో స్టార్ట్ అవ్వకపోవటమే ఆపోజిట్. సో వీరికి ఆపోజిట్తో స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇది ఒక 10% నెగిటివ్. ఇక మీ నేమ్లో బ్యాడ్ నెంబర్స్ ఉంటే, బ్యాడ్ నెంబర్స్ అంటే ఏంటివి, 4, 8, 12, 13, 14, 16, 17, 18, 21, 22, 29, 31, 33 ఇవి బ్యాడ్ నెంబర్స్. ఇవి కనుక ఉంటే చూద్దామండి. వైభవ్ 6, 1, 1, 2, 5, 1 ఇదేది చాల్దియన్. పైథాగరస్ ఇస్తే 4, 1, 9, 2, 8, 1. ఇప్పుడు లెటర్స్ చూస్తే 3, 3, 6 ఉన్నాయి. చాల్దియన్లో చూస్తే 6, 7, 8, 10, 16 ఉన్నాయి. ఇందులో వోవెల్స్ చూస్తే 1, 2, 3 ఉన్నాయి. అప్పుడు 13 వచ్చింది.
తర్వాత ఈ పైతారస్ చూస్తే 5, 14, 24, 25 వచ్చింది. ఓవెల్స్ చూస్తే 1, 10, 11 అంటే 14. దీంట్లో ఓకే 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 బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి లేవో చూద్దాం అండి. వైభవ్ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 లెటర్స్ ఉన్నాయి. 7 లెటర్స్. ఇది చాల్దిన్ వాల్యూస్, ఇదేమో పైథాగరస్ వాల్యూస్. చాల్దిన్ వాల్యూస్ చూసినట్టయితే మనకి 6, 7, 8, 10, 16. ఓవెల్స్ చూస్తే -AIA అంటే 3, 16, 3 తీస్తే 13. నెక్స్ట్ పైథాగరస్లో చూస్తే 4, 5, 14, 16, 24, 25. ఓవెల్స్ చూస్తే ఇక్కడ 1, 9, 10, 11 అంటే 14. టోటల్గా ఏముంది ఇందులో బ్యాడ్ నెంబర్లు? 16 బ్యాడ్ నెంబర్ ఉంది, 13 బ్యాడ్ నెంబర్ ఉంది, 14 ఉంది. ఇగో 16 బ్యాడ్ నెంబరే, 13 బ్యాడ్ నెంబరే, 14 బ్యాడ్ నెంబరే. సో మీ నేమ్లో బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో 10% నెగిటివ్ మీరు క్యారీ చేస్తున్నారు. ఇక స్ట్రెంత్కి సంబంధం లేకుండా ఫ్రీక్వెన్సీ 2000కి తగ్గకూడదు. ఇప్పుడు దీంట్లో ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చూద్దామండి. వైభవ్ VAIBHAV ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీ కనుక మనం వాల్యూస్ ఇస్తే V అంటే 60, A అంటే 1 డిగ్రీ, I అంటే 10 డిగ్రీలు, B అంటే 200 డిగ్రీలు, H అంటే 500 డిగ్రీలు, A అంటే 1 డిగ్రీ, V అంటే 60 డిగ్రీలు. మొత్తం కలిపితే 60, 70, 130, 140, 7, 840, 842. సో 2000కి తక్కువ ఉంది కదా, నెగిటివ్ మనం క్యారీ చేస్తున్నట్లే. సో మీ యొక్క 10% నెగిటివ్ క్యారీ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ DOM మ్యారేజ్ డేటు, అంటే మీరు మ్యారేజ్ డేట్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయి ఉంటే, మ్యారేజ్ కాకపోతే పేరెంట్స్ మ్యారేజ్ డేటు, మ్యారేజ్ అయితే మీ మ్యారేజ్ డేటు. ఇది మ్యారేజ్ డేట్ అనుకుందామండి. 95, 11, 2, 2023 ఇది మీ మ్యారేజ్ డేట్ అనుకుందామండి. ఇప్పుడు ఇది కాంబినేషన్ చూద్దామండి. 11, 2, 2023 మొత్తం కూడితే 2, 4, 6, 8, 11. ఫస్ట్ 2 వచ్చింది, లాస్ట్ 2 వచ్చింది. 2, 2 కాంబినేషను, 2, 2 కాంబినేషను. ఈ కాంబినేషన్ అక్కడ ఇందులో ఉందని చూసుకోవాలి మనం. ఇందులో 2, 5 ఉంది, 2, 9 ఉంది, 2, 2 లేదు. అంటే బ్యాడ్ కాంబినేషన్లో మ్యారేజ్ జరగలేదు. ఓకే, అది తీసేద్దాం. చివరిలో చూడండి 2, 4, 5, 7, 8 డెస్టినీ ఉన్నా కూడా ప్రాబ్లమే ఉంది. మరి 2 డెస్టినీ ఉంది. సో ఇక్కడ 10% నెగిటివ్ని క్యారీ చేస్తున్నారు. నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్ యొక్క ప్యాటర్న్ కనుక డల్గా ఉంటే, ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ని తీసుకుందామండి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుకుందామండి. 3, 4, 1999. వీరి యొక్క ప్యాటర్న్ చూస్తే 3, 4, 10, 19, 28 అంటే 1, ఈ మొత్తం కూడుకుంటే 8. 3, 4, 1, 8. దీంట్లో 3, 8 అనేది డెడ్ యాంటీ. వీక్గా ఉండటం అంటే ఏంటంటే వారి యొక్క ప్యాటర్న్లో డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంటే అది వీకే, కూల్ నెంబర్ ఉంటే వీకే, వీక్ నెంబర్ ఉంటే వీకే. సో ఇక్కడ డెడ్ యాంటీ ఉంది, 3 అనే కూల్ నెంబర్ ఉంది, 8 వీక్ నెంబర్ ఉంది. ఇదే కనుక మీ లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇది కూడా వీక్గా ఉంది. సో ఇంకో 10% నెగిటివ్ క్యారీ చేయాలి. నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్ యొక్క డెస్టినీ మీకు మ్యాచ్ అవ్వకపోతే, వీరి డెస్టినీ 8, ఇందాక వీరి డెస్టినీ ఎంత వచ్చింది? 8. సో ఇది మ్యాచ్ అయింది, మీ 2 డెస్టినీలు మ్యాచ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఇది నెగిటివ్ని మీరు క్యారీ చేయరు, ఇది మీకు న్యూట్రల్ అయిపోతుంది. తర్వాత చైల్డ్ ప్యాటర్న్స్లో కూడా ఆ విధంగా అనుకున్నట్లయితే, మనకి ఇక్కడ చైల్డ్స్ తీసుకోలేదు మనం, అది కూడా బాగుంది అనుకుందామండి. ఈ 2 బాగున్నాయి. టోటల్గా మీరు ఎంత నెగిటివ్తో ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 80% నెగిటివ్తో ఉన్నారు మీరు. 20% పాజిటివ్తో ఉన్నారు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో 50-50 ఉన్నా కూడా, అంటే 50% నెగిటివ్ ఉన్నా 50% పాజిటివ్ ఉన్నా కూడా మీరు మీ యొక్క నేమ్ కరెక్షన్ 14 డైమెన్షన్స్లో చేసుకొని తీరాల్సిందే. అయితే ఇక్కడ 80% మీరు నెగిటివ్లో ఉన్నారు, 20% పాజిటివ్ ఉన్నారు. అంటే ఖచ్చితంగా మీరు 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకోవాల్సి ఉంది. అలాగే మీ యొక్క మ్యారేజ్ డేట్ కనుక ఇదే అయితే, ఇక్కడ 2 డెస్టినీలో ఉంది కాబట్టి మీకు రీమ్యారేజ్ కూడా అవసరం. ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ డేట్ కూడా మీరు మ్యారేజ్ డేట్ తరపున కూడా మీరు క్యారీ చేస్తున్నారు నెగిటివ్ అనేది. కాబట్టి అది న్యూట్రల్ అవ్వాలంటే రీమ్యారేజ్ అనేది కంపల్సరిగా, అంటే పునర్వివాహం అనేది కంపల్సరిగా అవసరం అవుతుంది. ఈ విధంగా మీరు ఎవరైనా సరే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి.
డేట్ ఆఫ్ బర్త్లో 4 పార్ట్స్ తీసుకోండి ప్యాటర్న్ లాగా. డెస్టినీ ఎంతో చూసుకోండి, దాని ప్రకారం ఈ హార్మోనిస్ ఇక్కడ ఇచ్చాను తీసుకోండి, మీ యొక్క నేమ్ తీసుకోండి, ఫ్రీక్వెన్సీని తీసుకోండి. ఈ విధంగా ఈ 10 పాయింట్స్ని ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ వెళ్ళండి. నా నేములో ఈ నెగిటివ్ ఉందా, ఈ నెగిటివ్ ఉందా, ఈ నెగిటివ్ ఉందా, ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు గనుక మినిమం 40% 50% నెగిటివ్ ఉందా, ఇమ్మీడియట్గా మీరు 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకొని దాన్ని అప్లై చేసుకోవాల్సిందే. వెంటనే మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చక్కగా మీరు 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దాన్ని సైంటిఫిక్ వేలో ఒక కోర్సు లాగా అప్లై చేసుకుంటూ మీరు మీ వైబ్రేషన్లో మీరు జర్నీ చేస్తూ మీరు మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా మంచి గ్రోత్లో ప్రయాణించండి. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం అండి.